ఇప్పుడు ఏంటంటే విష్ణుమాయని ప్రయోగించింది జగన్మాయ. ఆయన బీజేపీ టీడీపీ పొత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడన్నమాట అందరికీ తెలుసు. ఈ పొత్తు అనౌన్స్మెంట్కి 4 రోజుల ముందు కూడా బాబ్ 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 అని బ్రతిమాలన్నమాట వాస్తవం. సరే, అది ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, రఘురామకృష్ణరాజుకి ఈ కూటమిలో సీట్ రాకూడదు అంటే ఆయన ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ స్థానం తీసుకోవాలి. తీసుకొని రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ స్థానం తీసుకుంటే ఇంకా తెలుగుదేశం జనసేనకి సీటు ఉండదు కనుక ఆయన మనుషుల్ని పెట్టి అది చెయ్యాలి అని చెప్పి ఆయన స్విచ్ ఆఫ్ అయితే ఆయన మనుషుల్ని పెట్టి చేయాలి అనేది ఆయన ప్రయత్నం. ఏదో కొన్ని పేర్లు వారు పెట్టించుకున్నట్టుగా కూడా తెలిసింది. అయినప్పటికీ నాకు వేరే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వార్తా కథనాల ప్రకారం మరి అంటే ఓన్లీ వార్తాపత్రికలే, నాకు వేరే న్యూస్ ఏమీ లేదు. వార్తా కథనాల ప్రకారం మరి ఆ స్థానానికి భారతీయ జనతా పార్టీకి వదిలిన 6 స్థానాల్లో నరసాపురం స్థానం ఉన్నట్టు, దానికి నన్ను అభ్యర్థిగా దాదాపు ఖరారు అయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అభ్యర్థిగా ఉండటం ఇష్టం లేదు కనుక, ఆ ఇష్టం లేదన్న సంగతి నాకు ఎలాగా స్పష్టంగా తెలిసిందంటే, దరువు అని ఒక టీవీ ఛానల్ ఉంది, అది ఈడిదే మావాడిదే పొట్టుడిది. అలాగే పీడీ టీవీ అని ఒకటి ఉంది, అది మా పిల్ల సరసలో వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఇలా అంటే నాకు వాళ్ళు వీళ్ళు పెడతా ఉంటారు బిట్లు, రవి సీట్ రాలేదు నాకు రాస్తాడు. ఆ రాస్తే ఎవడో పెడతా ఉంటారు. సో అలాగా కొద్దిమంది ఆ దరువుడిది, అప్పుడప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సాయి గారు, ఆ పీడీ టీవీ ఉన్నాయి, ఇంకా ఈ ఒక 30-40 దాకా ఉన్నాయి. ఎవడెవడో కూర్చుని మాట్లాడేసి ఎందుకు ఇంత ఉచ్చపోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నాకు సీట్ వస్తే ఆడికి వచ్చే నష్టం ఏంటి అన్నది మనం అనలైజ్ చేయాలి. చిన్న అనాలిసిస్ అంటే నాకు చాలామంది జనం మాట్లాడి నాకు చెప్పిన అనాలిసిస్ గురించి చెప్తా. ఏమిటి, 24 ఎంపీ సీట్లు నెగ్గుతానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, 175కి 175 ఎమ్మెల్యేలు నెగ్గుతానంటున్నాడు. ఎందుకు సుసు పోసుకుంటున్నాడు? రఘురామకృష్ణరాజుకి సీటు కేవలం ఒక ఎంపీ సీటు వస్తే అతనికి వచ్చిన నష్టం ఏమిటి అంటే నాకు ఇవాళ దీని మీద గుంటూరు నుంచి పేరు చెప్పను, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్తారు. సో ఒక ఇంట్రెస్టింగ్ లెటర్ ఒకటి వచ్చింది, వై జగన్మోహన్ రెడ్డి వుడ్ ట్రై హిస్ బెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రఘురామకృష్ణరాజుకు సీటు రాకుండా తనకున్న ఇలాంటి విష్ణుమాయల్ని ప్రయోగిస్తాడు అంటే, విష్ణు అక్కడికి వెళ్ళి నువ్వు అన్నట్టు నేను విన్నా, మరి గొడవ చేస్తాడు ఆల్రెడీ మా భీమవరంలో ఒక ఆయన రఘురామకృష్ణరాజు గారి పార్టీ సీనియర్ నాయకుడు, నాకు మంచి మిత్రుడే, గతంలో కలిసి తిరిగాం కూడా. ఆయనకి పార్టీలో సభ్యత్వం లేదు. నేను ఆ పార్టీలో సభ్యుని అయితే ఈ పార్టీ ఎంపీకి ఇప్పుడు దాకా ఎలా ఉంటాడు ఆయన అని మనసులో అనుకున్నాను, ఎందుకంటే ఆయన చాలా సీనియర్, మనం మాట్లాడకూడదు. సో వాళ్ళు చెప్పారు రఘురామకృష్ణరాజు గారిని పార్టీలోకి వస్తారంటే మేము ఒప్పుకోమన్నారు. ఓహో, అలా కూడా మాట్లాడేస్తున్నారు అన్నమాట అనుకున్నా. కాకపోతే ఆయన మృదుభాషి మితభాషి సత్యనారాయణ గారు లాయరు, పెద్ద మనిషి. సో ఇప్పుడు విష్ణు అంటే గతంలో కొలికపూడి శ్రీనివాసరావు వాళ్ళిద్దరూ కూడా చక్కటి సంభాషణలు మాటల ద్వారానే కాకుండా చేతల ద్వారా కూడా చేసుకున్నారు.
మరి ఆయన ఎక్కడో కదిరి నరసాపురం సంగతి మరి ఆయనకి ఎందుకో. కాకపోతే నాకు అందిన సమాచారం మేరకు కడప నుంచి కొద్దిమందిని వైసీపీ వాళ్ళు భాజపా కార్యకర్తల రూపంలో వచ్చినట్టుగా అన్నారు. సరే, భాజపా ఫ్రమ్ కదిరి అనుకుందాం, ఆర్ ఫ్రమ్ రాయలసీమ అనుకుందాం. వారు మరి ఇలాగా ప్రయత్నం చేస్తున్నట్టుగా, అంటే ప్రతి దాంట్లోనూ మనం మంచిగా చూడాలి అనే స్వభావం నాది. అంచేత వీళ్ళు ఎంతగా గొడవ చేస్తున్నారంటే బహుశా వీరికి నా పేరు కన్ఫర్మ్ అయిపోతుందేమో అనే ఒక రకమైన భయం వచ్చుండొచ్చు. బట్ ఎవరో గుంటూరు వాళ్ళు లేఖ రాశారన్నారు కదా, అందులో అనాలిసిస్ నువ్వు విను. ఆ అనాలిసిస్ రాంగ్ అనుకుంటే ఎందుకు రాంగో చెప్పు, రైట్ అనుకుంటే నీ అభిప్రాయం చెప్పు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, సపోజ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్కి రికమెండ్ చేశారు. ఆ ఎక్స్ క్యాండిడేట్కి భారతీయ జనతా పార్టీ నాకు సీటుని తిరస్కరించి ఆ ఎక్స్ క్యాండిడేట్కి ఇచ్చారు అని అనుకుందాం. అప్పుడు నెక్స్ట్ డే జీవీఎల్ గారికే సీట్ ఇవ్వలేదని మరింతలాగా ఫ్రంట్ పేజ్ న్యూస్ రాసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మరి పోరాడి మరి 4 ఏళ్లుగా ప్రజా సమస్యల్ని ఏకరవ పెడుతూ దానికి రాజద్రోహిగా చిత్రీకరించబడి ఈ ప్రభుత్వంతో చావు దెబ్బలు తిని ఏదో వెంకటేశ్వర దయతో ఇంకో పెద్ద దయతో నేను బయటపడి ఇవాళ ప్రాణాలతో ఉంటే ఇది ప్రజలకు తెలుసు. ఇటువంటి వ్యక్తికి సీటు భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు అంటే ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు? ఓహో, జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కలిసే ఉన్నారు. ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, వీళ్ళ సూట్ కేసు మాయాజాలానికి పడే వాళ్ళని ప్రోత్సహించి ఎవరన్నా పడితే వీళ్ళ విష్ణువులు మాట్లాడినట్టు, అక్కడ ఇంకెవరో మాట్లాడినట్టు పడితే ఆ నింద ఆ పైరేసి దాంతో ఇంకా భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది లేదు, అది తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఉందన్న ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసి ఒక ద్వేషభావం. ఎందుకంటే నేను ఈరోజు ఆ దగ్గర బోలు సర్వేలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా 20% పైగా నేను ఫ్యాన్స్ అని ఇలా సినిమాటర్ లాగా నేను చెప్పుకోలేను. కానీ రాజకీయంగా ప్రజల్ని చైతన్యవంతులను చేయటంలో ఎంత పనికిమాలిన వాడు ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి అని విశదీకరించి విశ్లేషణ అనుదినం చేస్తున్న నాకు ఏ పొలిటికల్ పార్టీ లేకపోయినా నాకంటూ పొలిటికల్ అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి తెలుసు. సో కాబట్టి ఈ పార్టీలు 3 కలిసి రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వకుండా లేపేశారు అని ఒక ఇది క్రియేట్ చేసి నాకెవరో సపోజ్ భారతీయ జనతా పార్టీ నాకు సీట్ ఇవ్వకుండా విష్ణువర్ధన్ రెడ్డి చెప్పినోడికి ఇచ్చింది అనుకోమంటున్నా ఊరికే. తెలుగుదేశం పార్టీతో జనసేనతో తప్పు కాదు కదా. అయినప్పటికీ వీళ్ళు 3 కలిసి గొంతు కోసేశారు అని ఒక రకమైన ఇల్యూజన్ క్రియేట్ చేసి ఈ రియాక్షన్ వస్తే వాళ్ళు ఏ నోటాకో